మీరు ఇప్పుడు ఉండేది ఇక్కడ హైదరాబాద్లోనేనా? ఫ్యామిలీతో ఇక్కడే ఉంటారు. మీరు సంపాదించడం స్టార్ట్ చేశాక మీ ఇంటికి కానీ మీ అమ్మకి కానీ మీ నాన్నమ్మ గారికి మొదట ఏం కొనిచ్చారు? గుడ్ మంచి క్వశ్చన్ అడిగారు. మా నాన్నమ్మకి లేదు, మా కష్టంతో మేము ఇక్కడికి వచ్చాము, మా మీద నమ్మకం పెట్టి ఇక్కడికి పంపించారు, ఈ ఇండస్ట్రీలో మేము నిలదొక్కుని ఇది సంపాదించి ఇది పంపిస్తున్నాం అన్నట్టు ఏమి ఇచ్చారు? మా నాన్నమ్మని మేము చెన్నై వెళ్ళిన తర్వాత మేము చాలా దైవంగా చూసాడు అమ్మని. మా నాన్నమ్మని చెన్నై వెళ్దా రామున్నాము, అవి అక్కడ బాత్రూమ్లో అవి ప్రాబ్లమ్స్ అయ్యి నేను విలేజ్లో ఉండలేను అన్నది. అప్పుడు మేము వచ్చి అమ్మకి కొంచెం జాగ్రత్త చూసుకోండి అని చెప్పి మేము అంటే అక్కడ నుండి డబ్బులు పంపిస్తాం, అమ్మగారిని జాగ్రత్త చూసుకోమని కొంచెం చూసుకునేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే మేము కొనిచ్చేదానికంటే కూడా అప్పుడు చెప్పిన పోయేటప్పుడు అంతా సినిమాలో అన్ని అలవాటు ఉండండి కదా, మీరు పోతే చెడిపోతారండి కదా, వదిలే. అందుకని మా అప్పుడు నాన్నమ్మ చనిపోయింది. మేము చెన్నైలో కొంచెం మేము స్టాండర్డ్ అవ్వకముందు చనిపోయింది అనమాట. మా నాన్నమ్మ చనిపోయినప్పుడు ఆవిడకి మేము పెద్దగా ఏం చేయలేకపోయాము తల్లికి. సెటిల్ అవ్వలేదు మేము, అన్వేషణలో ఉన్న టెన్షన్స్లో ఉన్నాం కాబట్టి అప్పుడు స్టడీ అవ్వకుండా మేము సెటిల్ అయిన తర్వాత మా నాన్నమ్మ పేరు మీద మేము వృద్ధులు ఎక్కువగా ఆశ్రమాలకు సేవ కార్యక్రమం చేయటం మా నాన్న పేరు. ఇంకోటి అంటే మా నాయనమ్మ ఆవిడకి కొనిచ్చేది ఏంటి అంటే సొల్లుడు స్వచ్ఛమైన హృదయం మేము ఆవిడకి ఎప్పుడు ఇచ్చి ఉన్నాం అంటుంటే అదే ఆవిడ కొనిచ్చినట్టు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఏ వ్యసనానికి బానిస అవ్వకుండా, టీ కాపీలకి మందులకి తులదాలకి తిరగకుండా ఎక్కడ పోయిన పిల్లలు ఫీర్తిగా ఉండాలనే భావన ఆవిడకి ఉంది చూడు, అదే ఆవిడ కొనిచ్చడం అనే సంగతి అర్థమైంది. ఏనమ్మా మన కొడేనంటే చెప్తాం కదా, మన పిల్లల ఆనందం ఉంటే తల్లిదండ్రులు నిజమైన ఆనందం, మన పిల్లల్లో చెడుతనం మగపడుతుంటే నిజమైన కష్టం వాళ్ళు స్టార్ట్ అవుద్ది. పిల్లలు ఎంత ఆనందంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే వాళ్ళకి 10 కోట్లతో సమానం తల్లిదండ్రులకి ఆస్తి. అంతకు మించిన ఆస్తి ఏం పెట్టక్కర్లేదు. 10 మంది వాడేటప్పుడు ఎదురుపడేటప్పుడు మీ కొడుకున్నాడు అబ్బాయి సేమ్ క్వాలిటీ ఇంకొకళ్ళు వచ్చి చెప్తే ఉంటుంది ఆనందం చూడు తల్లి. ఆ తల్లికి నువ్వు పెద్ద నగలు మెళ్ళేసినా కానీ అంత ఆనందం ఉండదు. ఇచ్చిన బహుమతి అనుకుంటున్నాం 10 తల్లిదండ్రులు కూడా ఇచ్చే బహుమతి ఇదే. అది నిజమైన స్థితి. వ్యసనాలకు యూత్కు చెప్పింది కూడా అదే. మన తల్లిదండ్రులు ఎన్నో నవమాసాలు మూసి కొన్ని సంవత్సరాలు చదివిచ్చి వాడు తినకపోయినా చేసిన తర్వాత మనం మిగిలిచేది నా కొడుకు బాగున్నాడు, వ్యసనాలకు దూరంగా ఉన్నాడు, కరెక్ట్ రూట్లో ఉన్నాడు అనే ఆనందం పిల్లలు కానీ రూట్లు ఉంటే నిజమైన ఆనందం అదే. కాబట్టి ప్రతి పిల్లవాడు కరెక్ట్ అయిన రూటు వ్యసనాలకు దూరంగా ఉండి ఎందుకున్న జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తే అదే తల్లిదండ్రులకి, అదే మనకంటే ఇంకో తండ్రి భగవంతుడు ఆయన కూడా ఆనందపడతాడు. అనేది మా ఫ్యాషన్. మీరు ఇందాక అన్నారు కదా, మా ఇద్దరికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ సాటిస్ఫాక్షన్ దొరకలేదు, అందుకే వేరేది ఎత్తుక్కున్నాను అని. సో వర్క్ విషయంలోకి వస్తే, వర్క్ విషయంలో కూడా ఇంతే సింక్లో ఉంటారా ఇద్దరు? వర్క్ కొంచెం సింకులు అంటే కొంచెం మాకు వర్క్ అనేటప్పుడు కొంచెం ఇద్దరికి ఘర్షణ వస్తాయి. మా ఇద్దరికి ఎందుకంటే థాట్స్ కదా, అది భౌతికవాదం థాట్స్ కదా, ఇది కరెక్ట్గా ఉంటుందని మనం ఎలా చెబుతాం. అందుకని వాడు నేను ఇలా ఒక ఆలోచన బాగుంది అంటారు, అది కాదు నేను ఇది కాదు ఇద్దరు కొట్టుకొని తిట్టుకొని ఒకరోజు పలుకొని విషయం కూడా ఉంది సినిమా కోసం. అంటే ఇప్పుడు ఈ ధ్యానమార్లు వచ్చిన తర్వాత ఓకే ఇద్దరు టైట్ చేసా కొట్టుకున్నా ఓకే అయితే ఓకేనా, ఓకే ఇది మంచిది అంట. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు ఆలోచనలు అన్నీ చెప్పేసి కరెక్ట్గా డైరెక్టర్ దగ్గరికి వెళ్తాను. ఆలోచన నేను నాది చెప్తాను, వాడు చెప్తాడు. సార్ డైరెక్టర్ మధ్యలో జడ్జి లాగా డిసైడ్ చేస్తాడు. మా అసిస్టెంట్స్ దగ్గర ఉంటారు, నేను అనుకుంటున్నాను నీది అనుకుంటున్నాను, నీది బాగుంటుంది, ఎక్కువ మెజార్టీ తీసుకుంటాను, ఒకటి చేతులు ఎత్తాను, నాది బాగుంది అనుకోండి చేతులు ఎత్తారు. అట్లా డిసైడ్ అయిపోయి అంటే ఏదైనా కానీ ఫైనల్ గోలు అన్ని నదులు కలిసే వెళ్ళేది సముద్రంకే కదా. నా ఆలోచన అయినా వాడాల్సిన సినిమా గురించే కదా. అంతే మన పర్సనల్గా అందుకని చెప్పి ఏదైనా మంచిగా అనుకోకూడదు. అందుకని ట్రై చేయాలి, కొత్త రావాలి, ఘర్షణ పెట్టాలి. కొత్తలో కొంచెం ఫెయిల్ అవ్వచ్చు, ఒకటి సక్సెస్ అవ్వచ్చు. నేను చేసిన బిట్టు భలే ఉంటుంది అన్న క్లాప్స్. కొన్ని స్క్రీన్ మీద గౌతమ్ పుత్ర శాతకర్ణంలో లాస్ట్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ షిప్ మీద వచ్చే ఫైట్లో అలా లాస్ట్లో ఒక ఫర్తుత్ సింగ్ అనేవాళ్ళు కింగ్ అతను తోటలో పడిపోతాడు, బాలయ్య వచ్చి గుచ్చి అలా లేపుతాడు. అది నా థాట్. అంటే రికార్డ్ చేసాం. బెదర్ అన్నాడు అంత లేకుండా కత్తి నరుగుదామని అన్నాడు. నా పొద్దు నుంచి నాలో అది ఏదో బాగుండదని నా మనసు కొట్టులాడుతుంది. బెదర్ వెళ్ళి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ అలాగా సార్ ఎలా చేస్తే బాగుంటుందని వీడు యాక్ట్ చేసి చూపించాడు. ఆయన ఓకే అన్నాడు, నన్ను డౌన్ చేసేసాడు ఆ సెకండ్లో. నా మనసులో ఏదో మిస్ అవుతున్నాను అనిపిస్తుంది.
సమయం వచ్చింది, సమయం 5 o'clock వచ్చింది. ఇది చేసింది లాస్ట్ చూసేటప్పుడు మా చూస్తే డల్ అనిపించింది. అప్పుడు నా డైరెక్టర్ సార్ నాకు అది కరెక్ట్ కాదు సార్, ఇది ఏదో లాస్ట్ ఫినిషింగ్ అనేది హెవీ లెస్ లేదు సార్ నాకు. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు, మళ్ళీ అదే చేద్దాం బాగుంటుంది అన్నాడు. చేద్దామని టైం దగ్గరికి వచ్చి అప్పుడు అడవులు చేసేసి అప్పుడు గుచ్చి అలా లేపితే క్లాస్ వచ్చింది. కొన్ని అట్లాగా అదేంటంటే అది నేనే తెలియాలవడం కాదు, వాడే తెలియతో కూడా కాదు, ఆ సమయానికి అనిపించింది. ఆ ప్రకృతి అలా నన్ను వాడుకుంది ఆ సమయానికి అని చెప్పి అభివృద్ధి చేసుకున్నాను. అలాంటిది వాడు ఒక మంచి చెప్పుకున్నాడు కొన్ని విషయాలు. అలా జరుగుతుంటాయి. బట్ ఏదైనా సినిమా మంచిదే కాబట్టి తర్వాత సినిమాలు క్లాస్ పెట్టిన తర్వాత నేను దాన్ని కాదన్నాను అని సరకంతా వాడు ఫీల్ అయ్యాడు. అట్లానే జరుగుతుంది మా తల్లి. నేను మీ రాముని, నేను మీ లక్ష్మణ్ని, మీ రాము, నేను లక్ష్మణ్ని. త్వరలో మా ఇంటర్వ్యూ, మా అనుభవాలు మీరు పంచుకొని మీకు నచ్చితే ఏదో ఒకటో మాట రెండు వాడుకొని మీ జీవితాలు మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.